నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కనుమరుగైన ఒకప్పటి అడవి కుందేళ్లు మళ్ళా కువైట్లో అయితే కనిపించాయి. వివరాల్లోకి వెళితే పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో భాగంగా పర్యావరణ చట్టాలను పటిష్టంగా అమలు చేయడం మరియు అక్రమ వేట తగ్గడం వల్లే కువైట్లోని కబ్దు రిజర్వాయర్లకు అడవి కుందేలు తిరిగి వచ్చిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వన్యప్రాణుల పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి మరియు జాతీయ పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాల విజయానికి సూచనగా సంవత్సరాల తరబడి కనిపించకుండా పోయిన అడవి కుందేలు కువైట్లోని కబ్దు ప్రాంతంలోని ఒక రిజర్వులో మళ్ళీ కనిపించింది. కువైట్ ఎన్విరాన్మెంటల్ బృంద సభ్యుడైన ఆరిఫ్ ఆల్ అవాదీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇతర వన్యప్రాణులను కూడా ప్రభావితం చేసిన మితిమీరిన వేట కారణంగా రక్షిత ప్రాంతాల నుంచి అడవి కుందేలు చాలా వరకు కనుమరుగైందని చెప్పేసి చాలా సంవత్సరాల తర్వాత కువైట్లోని రిజర్వులో అది కనిపించడం ఇదే మొదటిసారని తెలపడం జరిగింది. స్క్రీన్ మీద మీకు అడవి కుందేలు యొక్క ఫోటో కూడా కనపడుతూ ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్లో పర్యావరణ పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నాము. పర్యావరణ పోలీసులు చురుకుగా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. వన్యప్రాణులపై జరిగే ఉల్లంఘనలు అరికట్టడానికి మరియు సురక్షితమైన ఆవాసాన్ని సృష్టించడానికి సహాయపడిందని, తద్వారా అడవి కుందేలుతో సహా అనేక జాతులు వాటి సహజ పర్యావరణానికి తిరిగి రావడానికి వీలు కల్పించిందని తెలపడం జరిగింది. అడవి కుందేలు రాత్రిపూట సంచరించే ఎడారి క్షీరదంగా వర్ణించారు. ఇది ఒంటరిగా జీవించడం, తనను తాను మభ్యపెట్టడంలో అసాధారణ సామర్థ్యం కలిగి ఉండటం వల్ల అడవిలో దీనిని గమనించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. ఇది ఎడారి పర్యావరణ వ్యవస్థలో కూడా ముందుకు వెళుతుందని చెప్పేసి, అలాగే ఎవరికీ కనపరాకుండా తనను తాను దాచుకోవడంలో అడవి కుందేలు నివైందని చెప్పేసి దాన్ని పట్టుకోవడం చాలా కష్టమని చెప్పేసి ఆయన వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.